ప్రకృతిలో కాకులు, పిచ్చుకలు, వేరే జంతువులు ఏవైనా సరే వాటికి తెలుసా సంఘ జీవితం అంటే ఏంటో. అయినా వాటికి అవి కలిసి ఉంటాయి. కానీ మనిషి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. తన చుట్టూ తను గిరిగీసుకుంటూ ఉంటారు. అలాంటిదే ఒక కథ, గ్రూప్ ఫోటో. మధురాంతకం రాజారావు గారు రాసిన కథ ఇది. ఎప్పుడు చదివానో ఇప్పుడు మీ అందరితో గుర్తు చేసుకుంటున్నాను. నమస్తే, నేను పద్మావతి. జీవితంలో కథల ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సత్యం ఒక యువకుడు 4 వాటాలు గల ఇళ్లలో ఒక ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు. అతను ఒక్కడే ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళతోటి ఎవరితోటి సంబంధం ఉండదు. ఎవరన్నా వచ్చి పలకరించినా తన నుంచి ఏదో ఆశించి వస్తున్నారని అనుకుంటాడే తప్ప మామూలుగా పలకరించారని అనుకోడు. అలాగే తన వివరాలు కూడా ఎప్పుడూ చెప్పడు. అతని గది గోడ మీద చాలా ఫోటోలు ఉంటాయి, కానీ అందులో అతను ఒక్కడే ఉంటాడు. బ్యాడ్మింటన్ ఆడుతూనో, పుస్తకం చదువుతూనో, ఒక పువ్వు కోస్తూనో ఇలా ఉంటాయి అతని ఫోటోలు. ఇలా ఉండగా ఒకరోజు అతను ఆఫీస్కి వెళ్తాడు. ఆ రోజు రాత్రి పెద్ద వర్షం పడుతుంది. ఆ రోజు రాత్రికి అతను రాడు. మర్నాడు పొద్దున చుట్టుపక్కల వాళ్ళందరూ గమనించి తను ఎక్కడికి వెళ్ళాడు అని అందరూ తలా ఒకవైపు వెళ్ళి వెతుకుతారు. ఎవరో ఒకరికి అతను రోడ్డు మీద పడిపోయి తలకి పెద్ద గాయమై కనిపిస్తాడు. వెంటనే అతన్ని హాస్పిటల్లో చేర్పించి అతని పర్సులో వాళ్ళ డీటెయిల్స్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తారు. 4 రోజులు సత్యం హాస్పిటల్లో ఉంటాడు. అప్పుడు వీళ్ళే భోజనాలు, కాఫీలు, టిఫిన్లు అన్నీ పంపిస్తారు. అతనికి మందులు తెప్పిస్తారు, సేవలు చేస్తారు. అతని కోసం వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని భోజన సదుపాయాలు, పడక అన్నీ వాళ్ళే ఏర్పరుస్తారు. 4 రోజుల తర్వాత సత్యం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతను గమనిస్తుంటాడు చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన. వాళ్ళు ఎంత కలివిడిగా ఉంటారంటే ఇతను నాకు తెలియదు అన్నట్టు ఉంటారు. అందరూ చాలా కాలం నుంచి బాగా తెలుసు అని, తన వాడే అన్నట్టుగా వాళ్ళు అన్ని సపర్యలు చేస్తూ ఉంటారు. అతని కోసం వచ్చిన వాళ్ళని కూడా చాలా మర్యాదగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత సత్యంలో ఒక మార్పు వచ్చింది. తను కూడా ఒక సంఘంలో ఒక మనిషి, తను వేరు కాదు అని అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి సత్యం గది గోడల మీద ఫోటోలు ఉంటాయి. అందులో అన్నీ గ్రూప్ ఫోటోలే. ఆ గ్రూప్ ఫోటోల్లో ప్రతి ఒక్క దాంట్లో అందరి మధ్య అతను నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. ఇదండి కథ.